నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ రాయపురెడ్డి, పోతిరెడ్డి రాయపురెడ్డి, జసింద, శ్యామల, సల్మన్ రెడ్డి, శౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ బి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేకులమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు, జూపుడి బోడుమ్మ, జూపుడి అమ్ములయ్య, జూపుడి బాలప్రసాద్ ఆత్మల విశ్రాంతి కొరకు జూపుడి జోజి కుటుంబ సభ్యులు, తిరుమల రెడ్డి జ్ఞానారెడ్డి, తిరుమల రెడ్డి లూర్దు మేరీ ఆత్మల విశ్రాంతి కొరకు తిరుమల రెడ్డి జార్జ్ రెడ్డి, సుజాత, బ్రదర్ తిరుమల రెడ్డి, హృదయ్ కుమార్ రెడ్డి, తిరుమల రెడ్డి మోహన్ రెడ్డి, అరుణ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసెడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధలలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా
దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కడసాని మేరీ రేచల్, కొమ్మారెడ్డి జోజిరెడ్డి, కడసాని అభిషేక్ రెడ్డి, కడసాని బిందు, కడసాని జియాన్స్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కత్వ రెడ్డిపాలెం విచారణ, కీర్తిశేషులు శ్రీమతి తిరుమల రెడ్డి జ్ఞానమ్మ,
తిరుమల రెడ్డి థామస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తిరుమల రెడ్డి సుందరమ్మ, ఇన్నారెడ్డి, ఫాదర్ తిరుమల రెడ్డి, ప్రదీప్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ కీర్తిశేషులు సల్బిన్లా జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సల్బిన్ల తెరేసా, ప్రేమ్ కుమార్, ఆనందమేరి, ఉడుమల శివరెడ్డి మరియు థామస్, నవ్య కీర్తి, స్నేహ, ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ దుగ్గింపుడి కస్పారెడ్డి కుటుంబంలో మరణించిన కస్పారెడ్డి, సుజానమ్మ, జోజ్ రెడ్డి, ఫాతిమా, మేరీ, ఏరువమ్మారెడ్డి, అల్లం శివరెడ్డి, అన్నమ్మ, సిస్టర్ మరియలీమా, అల్లం బాలరెడ్డి, మేరీ కస్పారెడ్డి, శౌరీలమ్మ, వనచిన్నపరెడ్డి, బొమ్మిరెడ్డి, గోపాల్ రెడ్డి, నాగేంద్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జే మేరీ దాస్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ దాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి లేఖలో వినబోతున్నాం. ఫిలోమోనికి రాస్తూ పౌలు గారు ఆయనకొక మనవి చేస్తున్నారు. పౌలుకి మరియు ఫిలోమోనికి తోడుగా ఉన్నటువంటి సేవకుడుగా ఉన్నటువంటి ఒనేమోస్ని గురించి రాస్తున్నాడు. ఫిలోమేనును ఒనేమోస్ యొక్క విషయములో చాలా జాలితోనూ ప్రేమతోనూ మెలగాలని తెలియచేస్తున్నాడు. సేవకుడుగా, పనివాడిగా ఒనేమోసు ఫిలోమేనుకి ఏమైనా తప్పు చేసి ఉన్నట్లయితే లేక బాకీ ఉన్నట్లయితే ఆ విషయంలో అతన్ని ఎక్కువగా నిర్బంధించకుండా, అతన్ని బాధించకుండా తిరిగి పనిలో చేర్చుకోవాలని, అతనికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, అతన్ని ఆదరముతో చూడాలని పౌలు గారు ఈ లేఖలో ఫిలోమేను గారిని కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఒక పనివారి విషయమై యజమానిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. పని నుండి తొలగించకూడదని, తప్పులను క్షమించాలని, బాకీల్ని వదిలివేయాలని, తిరిగి పనిలో చేర్చుకోవాలని ఆయనకి వినవి చేస్తున్నారు. ఇటువంటి విన్నపాన్ని మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. అనేక విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తూ నడిపిస్తున్నప్పటికీ ఆ దేవునికి మనం ద్రోహం చేస్తున్నాం. ఆయన మాటను వినకుండా ఆయనకి అవిధేయులముగా నడుస్తున్నాం. ఎన్నో రకాలుగా మనం కూడా శిక్షకు అర్హులమే. అయినప్పటికీ దేవుని సేవకులైన మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క క్షమను పొందుతూ ఉన్నాం. తిరిగి దేవుని ప్రేమకు పాత్రులం అవుతూ ఉన్నాం. ఈ రీతిగా మనం కూడా ఇతరుల పట్ల వ్యవహరించాలని పౌలు గారి యొక్క మాటల్లో అర్థాన్ని మనం చూడవచ్చు. మన తోటి వారి పట్ల కానీ, మన పనివారి పట్ల కానీ, మనకు తెలిసిన వారి పట్ల కానీ మనం కూడా ఔదార్యంతో ఉండి వారి తప్పులను మన్నిస్తూ వారితో మనము ఉండాలని చెప్పి తెలుసుకుందాం. ఈ పూజ ఆరంభంలో మనము ఇతరుల ఎట్లా కఠినంగా ఉన్నట్లయితే, ఇతరులని మనం శిక్షించాలన్నటువంటి దృక్పథంతో ఉన్నట్లయితే మన తప్పులను పాపములను తలంచుకొని
వాటి కొరకై ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయసమ్మతమును సుయోగ్యమైన సేవలు చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలు పొంది మేము సకల అవరోధం నుండి విముక్తి చెంది నీవు వాగ్దానం చేసిన వారిని పొందుటకు ఆతృతతో పయనింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అతడు సేవకమాత్రుడు కాడు, అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. పునీత పౌలు ఫిలోమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 20 వరకు. నా సహోదరుడా, నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును ఊరటను కలిగించినది. ఏలయనా పవిత్రుల మనసులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. ఈ కారణము వలననే నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయబారి ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఒనేసిముకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియూ కాడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలెనని ఉన్నది. కానీ నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమీయూ చేయను. ఒనేసియము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవకమాతుడు కాడు, సేవకుని కంటే ఎన్నో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున ప్రభు విషయమున నీకు అతడు ఎంతటివాడు కాగలడో. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పునర్చిన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము. పౌలునగు నేను దీనిని నా స్వహస్తముతో వ్రాయిచున్నాను, దానిని నేను తీర్తును. ఇక నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. కనుక నా సోదరుడా, ప్రభు కొరకై నీవు నాకీ ఉపకారము నర్పుము. క్రీస్తునందు నా హృదయమును సేద తీర్చుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ యాకోబు దేవుని
అండగా బడిసినవాడు అండగా పడిసినవాడు ధన్యుడు. ధన్యుడు. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును, ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును, బందీలను చెర నుండి విడిపించును. అందరూ యాకోబు దేవుని యాకోబు దేవుని అండగా బడిసినవాడు అండగా పడిసినవాడు ధన్యుడు. ధన్యుడు. క్రుడి వారికి చూపు నొసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును, సజ్జనులను ఆదరముతో చూచును, మన దేశమును వసించు పరదేశులను కాపాడును. అందరూ యాకోబు దేవుని యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. అండగా పడిసినవాడు ధన్యుడు. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును, దుర్మార్గుల పన్నాగములను భంగపరచును, ప్రభు కలకాలము పరిపాలించును. సియోను నీ దేవుడు నిత్యము రాజ్యపాలన చేయును, మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యాకోబు దేవుని యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. అండగా పడిసినవాడు ధన్యుడు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. రెక్కల మాటున ఆశ్రయము దొరుకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమును నీళ్ళను శ్రీవింతుము, నీ మహిమను నిరతం పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఉందరుగాక. పునీత లూకా వ్రాసిన స్వార్థలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా స్వార్థ 17వ అధ్యాయము వచనములు 20 నుండి 25 వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉన్నది అని ఎవడనో చెప్పజాలడు. ఏలయనా అది మీ మధ్యలోనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను, మీరు మనుష్య కుమారుని కాలంలో ఒక రోజైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏలయనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు
మనుష్య కుమారుని రాకడను ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరం వారిచే నిరాకరింపబడవలేను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మీకు స్తుతి స్తుతి కలుగును కలుగును గాక. గాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక గ్రామములో ఒక పెద్ద మనిషి ఉదయకాలమున తన మనమరాలను తీసుకొని బజారులో వెళుతూ ఉన్నాడు. వాళ్ళు అలా ప్రయాణం చేసేటప్పుడు తాతగారు మనమరాలుకి చాలా మంచి మాటలు తెలియచేస్తున్నాడు. ఎలా మర్యాదగా ఉండాలి, ఎలా భక్తిగా ఉండాలి, ఏ విధముగా రోజు దేవుణ్ణి తలంచుకొని ప్రార్థన చేసుకోవాలి, చిన్న ప్రాయం నుండి మంచి ప్రవర్తనతో ఎదగాలని చెప్పి ఎన్నో మంచి మాటలు చిన్న పాపకు తెలియచేస్తూ ఉన్నాడు. అటువంటి ఒక సమయంలో మనమరాలు తాతగారి దిక్కు చూస్తూ చెప్పిన మాటలన్నీ విని ఒక ప్రశ్న అడిగింది. ఏ ప్రశ్న అనగా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి తలంచుకో అని చెప్తున్నావు తాతయ్య, మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేసింది. అప్పుడు తాతగారు ఆ మనమరాల్ని ఎత్తుకొని ఆ దారి ప్రక్కనే ఉన్నటువంటి పెద్ద బావిలోకి తొంగి చూడమన్నాడు. మనమరాలు బావిలోకి తొంగి చూసినప్పుడు తాతయ్య ప్రశ్నించాడు, మరి ఆ యొక్క బావిలో ఉన్న నీటిలో నీకు ఏమి కనపడింది అమ్మా అన్నాడు. అప్పుడు మనమరాలు తాతయ్యకి జవాబు చెప్పింది, నాకు నేనే కనబడ్డాను అని చెప్పింది. నీటిలో నేనే కనపడ్డాను అని చెప్పింది. అప్పుడు తాతయ్య ఆమెకు ఈ రకంగా చెప్పాడు, దేవుడు కూడా నీలోనే ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక గొప్ప సత్యము. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనకు ప్రశ్న వేస్తే ఈ యొక్క సువార్త నుండి ఈరోజు మనం గ్రహించుకోవాల్సింది, దేవుడు మనలోనే ఉన్నాడు. పరిసయ్యులు యేసు ప్రభుని ప్రశ్నించారు, దేవుని రాజ్యము ఎప్పుడు వస్తూ ఉన్నది అన్నారు. యేసు ప్రభు ఆ ప్రశ్న సరికాదని గ్రహించి దానికి సరి అయినటువంటి సూటి అయినటువంటి జవాబు చెప్పలేదు. ఇదిగో పలానా రోజు వస్తుంది, లేకపోతే ఈ 2025 సంవత్సరం వస్తుంది, పలానా సంవత్సరం వస్తుంది దేవుని రాజ్యం అని ప్రభు జవాబు చెప్పలేదు. కానీ ఆ దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నదో అని చెప్పి తెలియచేస్తున్నారు. ప్రజలు ఏమైనా చెప్పని, ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని చెప్పి కానీ, లేక అదిగో దేవుని రాజ్యం అక్కడ ఉంది అని కానీ చెప్పని, అది కాదు. దాని గురించి మీరు అటు ఇటు పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు, వెతకాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఎవరైనా చెప్పినా కూడా మీరు అక్కడికిక్కడికి పరిగెత్తనక్కరలేదు. అప్పుడు దేవుని రాజ్యము ఎక్కడ ఉందని వారికి తెలియచేశారు. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నదని చెప్పి ఒక గొప్ప సత్యాన్ని ఆ యొక్క ప్రజలకి ఆ రోజు ప్రభు తెలియచేశారు. అదే మాటలు ఈరోజు మనం సువార్తలో విన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప సత్యము. ఆ దేవుని రాజ్యం అంటే ఏమిటి? యేసు ప్రభు సువార్త ప్రబోధాన్ని ప్రారంభించినప్పుడు మన మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటాం. ప్రభు అన్నారు, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు, దేవుని రాజ్యము సమీపించినది అన్నారు.
దేవుని యొక్క రాజ్యము సమీపించిందని అప్పుడు చెప్పారు. ఈరోజు ఆ యొక్క దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందని చెప్పారు. మరి అటువంటి యొక్క దేవుని రాజ్యము అనగా ఏమి? మనము బైబిల్ గ్రంథములో పరిశీలించి చూసినట్లయితే పునీత పౌలు గారు మనకు దానికి ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. రోమీయులు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 17వ వచనములో పౌలు గారు పలికి ఉన్నారు. ఏమని అక్కడ తెలియచేస్తున్నారనగా, దేవుని రాజ్యము అనగా తినుటయు త్రాగుటయు కాదు, పవిత్ర ఆత్మయొసగు నీతి, శాంతి, సంతోషములే అని పలుకుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం అనగా నీతి, శాంతి, సంతోషం. ఎక్కడైతే ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి దైవ లక్షణాలు ఉంటున్నాయో, దైవ విలువలు ఉంటున్నాయో, స్వార్థ విలువలు ఉంటున్నాయో అక్కడ దేవుడు ఉన్నాడు. అదే దేవుని యొక్క రాజ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, స్వార్థ విలువలు అంటే, స్వార్థ అంటే మనము చేత పట్టుకున్నటువంటి బైబిలు కాదు, అవి స్వార్థ వచనాలు. కానీ స్వార్థ అంటే యేసు ప్రభు, దేవుని యొక్క పలుకులైనటువంటి ఆ యేసు ప్రభు. ఆ యేసు ప్రభు యొక్క పలుకులు మన జీవితంలో, మన హృదయములో నాటుకొని అవి మన యొక్క బాటగా, మన యొక్క నడవడిగా మారినప్పుడు ఆ యొక్క స్వార్థే మనమైపోతున్నాం. మనమే స్వార్థగా మారిపోతున్నాం. ఒక లిఖింపబడినటువంటి గ్రంథము కాదు, ఒక జీవిస్తున్నటువంటి స్వార్థగా మన జీవితాలు మారి దేవుడు మనలో వసిస్తాడు. ఆ దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. కనుక ఎక్కడైతే ఆ స్వార్థ వినిపించేటువంటి ప్రేమ, నీతి, న్యాయము, ధర్మము, సంతోషము, సమాధానము ఉంటున్నాయో, శాంతి ఉంటుందో అక్కడ ఆ దేవునికి స్థానము కనిపిస్తుంది. ఆ దేవుడు చోటు చేసుకొని మన హృదయాల్లో స్థానం ఏర్పరచుకుంటారు, నివసిస్తారు, మనతో ఉంటారు. కనుక ఆ నీతిని, ఆ న్యాయాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సత్యాన్ని, ఆ ప్రేమను మన హృదయంలో ఎంతగా కలిగి ఉంటామో, అవి మన జీవితాన్ని రోజు నడిపిస్తాయో అంతగా దేవుని రాజ్యం నీలో నాలో వస్తుంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంటుంది. అదే యేసు ప్రభు. యేసు ప్రభు కోసం మనం ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. అదే యేసు ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, మనిషి కుమారుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడని అంటే మీరు ఎక్కడా పరిగెత్తవద్దు. ఆ యొక్క దేవుని వాక్యము నీలో చోటు చేసుకున్నంత వరకు నీ హృదయములో అది నిలబెట్టుకొని దానికి అనుగుణంగా నీ జీవితం మార్చుకున్నప్పుడు ఆ యొక్క ప్రభువు నీలోనే ఉన్నాడు అని చెప్పి ప్రభువు తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటనగా, చాలామంది అడుగుతున్నారు, దేవుని కొరకు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ఎన్నో యాత్రలు చేస్తున్నారు, ఎంతో ప్రయత్నాలు చేసి వెచ్చించి ఖర్చులు పెట్టుకొని అక్కడిక్కడ పోయి చూసి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యముగా యేసు ప్రభు యొక్క సువార్తను అనగా యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క సత్యాన్ని, యేసు ప్రభు యొక్క నీతిని, యేసు ప్రభు యొక్క శాంతిని మన హృదయాల్లో చేకొందాం. దానికి అనుగుణముగా మన జీవితాలు మార్చుకుందాం. దానితో మనం అడుగులు వేసి యేసు ప్రభుని మోసేవారముగా, యేసు ప్రభుని కనిపింప చేసేవారముగా, యేసు ప్రభుని అందించేవారముగా మనం మారినప్పుడు దేవుడు ప్రజల మధ్యలో ఉంటాడు, మన మధ్యలో ఉంటారు, మనతో ఉంటారు. ఆ మేరకు మన యొక్క విశ్వాసం మారాలి. అదే యేసు ప్రభు స్వార్థ ప్రబోధ ఆరంభంలో చెప్పినటువంటి మాట ఇప్పుడే మీతో చెప్పి ఉన్నాను. హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. మనం ఎంత మేరకైతే మనం మారు మనస్సు పొందుతూ ఉన్నామో, మరి ఎంత మేరకైతే మనం సువార్తను స్వీకరిస్తున్నామో, అనగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి ఆ విశ్వాసానుసారముగా జీవిస్తే దేవుణ్ణి మనం కలిగి ఉన్న వాళ్ళముగా మారుతున్నాం. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు.
మనతో ఉండటానికి, మనలో జీవిస్తానికి, మనలను తనమారిగా మార్చుకొని మనల్ని కూడా దేవుని బిడ్డలుగా తయారు చేయటమే యేసు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యం ఎంతగా మనలో రోజుకి రూపుదిద్దుకుంటుందో మన జీవితాలు దేవునికి ప్రతిబింబాలుగా మారిపోతున్నాయి. అలాంటి ఒక నిజమైన క్రైస్తవ జీవితం దేవుడు మన నుండి కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక బలమైన విశ్వాసం, నిజమైన మారు మనస్సు, దేవుని పోలినటువంటి జీవితాలు జీవించేటువంటి కృపను, ఆశీర్వాదాన్ని మనకు దయచేయాలని ప్రభుని దివ్య బలిపూజలో ప్రార్థన చేసుకుంటాం. ఆ చిన్న పాపలాగా మనందరం కూడా మనసులో కల్మషం లేకుండా దేవుని చేరుకోవాలని, దేవుని కలిగి ఉండాలని, దేవుని చూస్తున్న మన ద్వారా దేవుని ఇతరులు చూడగలిగేటువంటి జీవితాలు మనం జీవించే మేరకు దేవుడు మనకు సహాయపడాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధేయన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమర్పించి ఈ బలి అర్పణను దయతో స్వీకరింపోము. మీ కుమారుని శ్రమల పరమ రహస్యములు ఈ బలిలో కొనియాడచ్చు. ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నదురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితివి. అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, రక్షింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనలు అర్పించుట ధర్మము. కావున
మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంథోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగో మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
మనము ప్రతిరోజు ప్రభు ప్రార్థనలో మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుని రాజ్యం ఎక్కడ రావాలి? ఎక్కడో కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ కాదు. దేవుని రాజ్యము మనలో రావాలి, మన హృదయములో రావాలి. మన హృదయాలు మారే కొద్దీ దేవుని యొక్క రాజ్యం వస్తుందని మన పరిశుద్ధ వాక్యములో అర్థమైంది. కనుక మన హృదయాలు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని ఎప్పుడు స్వాగతిస్తూ ఆ దేవుని రాజ్యాన్ని మన హృదయాల్లో నింపమని, నాటమని ప్రభుని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు ప్రియులారా, దయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు ప్రియులారా, దయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడ
అమృత విందిది కొందమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది కొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా శ్రీక్రీస్తు విందుకు వేలాయరా దయమునరా రండి ప్రియ సంగమా సమభావములో సమతను పంచి ప్రేమను పెంచి విందిది సమభావములో సమతను పంచి ప్రేమను పెంచి విందిది తరతమ వేదము వినరాడి తన్మయ విందులో పాల్గొనుడి తరతమ వేదము వినరాడి తన్మయ విందులో పాల్గొనుడి శ్రీక్రీస్తు విందుకు వేలాయరా దయమునరా రండి ప్రియ సంగమా శ్రీక్రీస్తు విందుకు వేలాయరా దయమునరా రండి ప్రియ సంగమా ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదం ద్వారా సంతృప్తి చెంది మీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో మేము సేవించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. తరతరాలు నీ పేరు చేరగా, ఎదురాక నేను నీకు ఎదురు చూడగా. తరతరాలు నీ పేరు చాటగా, నీదురాక మీద
శాంతిదాతగా సృష్టికర్తగా శాంతిదాతగా యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక నీదు రాక